ప్రభువునందు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు దేవుని యొక్క ఆత్మచేత రేపబడుతున్నటువంటి ప్రతి సహోదరునికి ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ రోజును బట్టి, ఈ రోజును దీవెనకరంగాను, ఈ రోజును ఆశీర్వాదకరంగాను, ఈ రోజును మనకి మేలైనటువంటి రోజుగాను మలుచుకోవడానికి మేల్కొల్పు ప్రార్థన ద్వారా మన రోజును ప్రారంభిద్దాం. ఈ మేల్కొల్పు ప్రార్థన అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటలకు యూట్యూబ్ ద్వారా మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఈ మేల్కొలుపు అనేటువంటి ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమంలో కొద్ది నిమిషాలు మీరు దైవికమైనటువంటి వాక్యం వినడానికి శ్రద్ధ చూపించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకనంటే పేతురు వారు చెప్తున్నటువంటి మాట 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో బుద్ధి గలవారై మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవురాలకి వర్తిస్తుంది. బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. మన కుటుంబంలో దీవెనకరమైన పరిస్థితులు ఎందుకు కొదవవుతున్నాయి, అలాగే ఆశీర్వాదము ఎందుకు మనకి అందడం లేదో మనము సరైనటువంటి జ్ఞానముతో, సరైనటువంటి యుక్తితో, సరైనటువంటి బుద్ధితో మనము ప్రవర్తించి నడుచుకుని తగినట్టుగా మనము పాటించినప్పుడు ఆ దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. పేతురు వారు చెప్తున్నటువంటి మాటలో ఎందుకు బుద్ధి కలిగి ఉండాలి, ఎందుకు మెలకుగా ఉండాలి అనేటువంటి దానికి జవాబు కూడా చెప్తున్నాడు. ఏమిటంటే మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె మన మీద దాడి చేయడానికి వస్తున్నాడని. ఆ గర్జించు సింహము అపవాది, అతడు మనకి ఎవరటండి? విరోధి అట. మన మీద దాడి చేయడానికి వస్తున్నాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకు ఇవ్వబడింది. ఈ రోజులో నీకు ఎదురయ్యే ప్రతి ప్రతికూలతను ఎదుర్కోవాలంటే ఉదయం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడపాలి. ఈ మేల్కొలుపు ప్రార్థనలో నువ్వు ఏకీభవించి ప్రార్థనలో ఉన్నప్పుడు నీ రోజంతా కూడా నీకు అనుకూలంగా మార్చబడుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలపరచబడుతూ ఉంటాయి. ఈరోజు నువ్వు తలపెట్టినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో, ఈరోజు నువ్వు ఏదైతే కార్యక్రమాలని చేయాలనుకుంటున్నావో వాటన్నిటి అందు కూడా నువ్వు విజయం పొందుకోవాలంటే ఉదయమనే ఈ మేల్కొలుపు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట మనం చేస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ కుటుంబాల పరిస్థితులు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఈ మేల్కొలుపు ప్రార్థన అనేది జరుగుతుందా? ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో మ్రోకరిల్లగలిగే అనుభవం మీ కుటుంబంలో మీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కొల్పు లేకపోవడం వలన, మనము నిద్రాభారంతో ఉండడం వలన, మనము మత్తులమై ఉండడం వలన, మనము జాగృతి లేకుండా ఉండడం వలన అపవాది మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. అనేక రూపాల్లో, అనేక కోణాల్లో మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. మనం చేపట్టినటువంటి ఏ పని కూడా విజయవంతం కావట్లేదు. మన ఉద్యోగంలో, లేదా వ్యాపారాల్లో, మన యొక్క వ్యవసాయంలో, లేదా మనం చేస్తున్నటువంటి పనులలో దేనిలో కూడా విజయం రాకపోవడం గల కారణం ఏమిటండి? అపవాది మనం వేసే ప్రతి అడుగును కూడా వ్యతిరేకిస్తూ, ప్రతి అడుగును కూడా అడ్డుపడుతూ మనకి విజయాన్ని దూరం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మేల్కొల్పు చాలా అవసరం. మెలకువగా ఉండడం చాలా అవసరం. దీనికి చాలా బుద్ధి, యుక్తి అవసరం. బుద్ధి, యుక్తి చాలా అవసరం. బుద్ధి, యుక్తి లేకపోవడం వల్ల మనము మన యొక్క జీవితాలని అద్భుతంగాను, సుందరంగాను కట్టుకోలేకపోతున్నాం. దేవుడిచ్చినటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అపవాది పాలు చేస్తూ అపజయాలని కొని తెచ్చుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఉదయం ఈ మేల్కొల్పు ప్రార్థన ఉదయం 5 గంటలకు జరుగుతోంది. కాబట్టి నీవు నీ కుటుంబంతో కలిసి యూట్యూబ్ హోల్వే మినిస్ట్రీస్ యూట్యూబ్ని ఆన్ చేసుకుని ఈ యొక్క వర్తమానమును, ఈ వాక్యమును నువ్వు శ్రద్ధగాను, ఆసక్తిగాను వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ ఆత్మీయమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా నీవు బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలి, నీ రోజు వాక్యంతో ప్రారంభించబడాలి, నీ దినము ప్రార్థన ద్వారా ప్రారంభించబడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, బుద్ధి కలిగి దేవుని సన్నిధికి మీరు వస్తారని ఆశను నేను కలిగి ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక రండి, ఆశతో రండి. ఈ రోజుని ఎలాగైనాను ఫలభరితంగా మార్చుకోవాలి. ఈ రోజుని ఎలాగైనాను దీవెనకరంగా మార్చుకోవాలి. ఈ రోజుని ఎలాగైనాను నాకు అనుకూలమైనటువంటి రోజుగా నేను మార్చుకోవాలి. ఈరోజు నేను
ఇదివరకు చూడనటువంటి గొప్ప ఫలితాలు నేను చూడాలన్నటువంటి ఒక గొప్ప ఆశతో, గొప్ప సంకల్పంతో మీరు ఈ రోజును ప్రారంభించండి. దేవుడు మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇస్తాడు. ప్రతి పనిలో కూడా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రతి పనిలో కూడా మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని బలపరిచి నిలబెడతాడు. కాబట్టి ప్రియ సహోదర, సహోదరి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగోనైనా మేల్కొల్పు ప్రార్థన అనేక మందిని మేల్కొల్పబడడానికి, అనేక మందిని నీ దీవెనల వైపు నడపడానికి, అనేక మందిని బుద్ధి కలిగి జీవించటానికి, అనేక మందిని యుక్తిలోనికి నడిపించటానికి, అనేక మందిని జయము వైపు నిలబెట్టడానికి ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభా మీరు అందిస్తున్నటువంటి ప్రతి వాక్యపు మాటను బట్టి వందనాలు. ఇదిగో ప్రభా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి. వారి జీవితంలో వారికి కావలసినటువంటి ఆ మేలులు అనుగ్రహించండి. కొదవైనటువంటి ఆశీర్వాదములను వారికి అనుగ్రహించండి. ఇదిగో ప్రభా ఫలము లేనటువంటి ఆ స్థితి నుండి వారు ఫలము పొందుకున్నటువంటి స్థితిలోనికి నడిపించండి. ఇదిగో ప్రభా ఇది మొదలుకొని ఈ కుటుంబము దీవెనకరంగా, ఇదిగోనైనా ఈ శ్వాసి మేలుకరంగా మార్చబడుటకు సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని నా ప్రభువును ప్రిరక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.